తర్కం లేని భక్తిని ఆచారాలను రమణ మహర్షి తీవ్రంగా ఖండించేవారు. ఒకసారి ఒక భక్తురాలు అరుణాచలం వచ్చిందట. మహర్షిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంది. స్వామితో, భగవాన్, నేను 1,00,000 పత్రుల వ్రతం చేశాను అని గర్వంగా చెప్పింది. అప్పుడు రమణులు ఆమెతో, అయ్యో, నీ వ్రతం కోసం చెట్లను అన్నిసార్లు గిల్లి ఆకులు కోసావా? అలాంటి వ్రతం చేయడం ఎందుకు? నిన్నే నువ్వు 1,00,000 సార్లు గిల్లుకోలేకపోయావా అన్నారు. ఇలా భక్తి పేరుతో మూర్ఖంగా ప్రవర్తించే వారిని రమణులు కట్టడి చేసేవారు. భక్తిని చాటుకునేందుకు ఏ ప్రాణిని హింసించాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు రమణ మహర్షి. రమణ మహర్షి అరుణాచలానికి సంబంధించి, అలాగే తిరు అన్నామలైలో ఉన్నటువంటి రమణాశ్రమంలో ఇప్పటికీ లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. పౌర్ణమి రోజు శివాలయాన్ని దర్శించి మరి తిరుగిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో అద్భుతమైన పుణ్యఫలమని, అరుణగిరిని ప్రదక్షిణ చేయడం వల్ల మరి జన్మజన్మాంత పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. అలా రమణ మహర్షి నెలకొని ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఎన్నో విలువైన సూక్తులు చెప్పారు. ఆయన చెప్పింది ఒకటే: భక్తి పేరుతో ఇతరుల్ని హింసించడం మూఢభక్తి, అర్థం పర్థం లేని భక్తి, అది భగవంతునికి సైతం చేరబోదు అని. కాబట్టి మీరు మొక్కుబడులు చెల్లించుకోవడానికో లేదా పూజలు చేయడానికో ప్రత్యేకించి వేరొకరిని హింసించడం, వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం సరైనది కాదు అంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు.